17వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుతాం. ఆయన శిష్యులు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియను మాకు చూపెదమని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పారు. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమున దేవాలయముల గురించి ఈ మాట చెప్పాను. అయితే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం పోయింది, యెరూషలేము మందిరం పోయింది. యెరూషలేము మందిరంలో మొదట సొలొమోను గారు కట్టారు, తర్వాత జెరుబ్బాబెలు గారు కట్టారు, తర్వాత నెహెమ్యా గారు దాన్ని కొనసాగించారు. వీరి కాలం వచ్చేసరికి 46 సంవత్సరాలు వీళ్ళు దాన్ని మరలా తిరిగి పునర్నిర్మించుకున్నారు. ఎందుకంటే యెరూషలేము మందిరము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 52 సార్లు ధ్వంసమైందన్నమాట. అయితే ధ్వంసమైన ప్రతిసారి దేవుడు ఎవరో ఒకరి ద్వారా తిరిగి మరలా దానిని నిర్మించుకోవడము అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుని మందిరము కట్టడానికి దేవుడే ఒక వ్యక్తిని పంపిస్తా ఉన్నాడు, ఒక చిగురును పంపిస్తా ఉన్నాడు. ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఇక్కడ 2 రకాల మందిరాలను మనకు సూచిస్తా ఉన్నాడు. ఏంటిదంటే, ఒకటి 46 సంవత్సరాలు వీళ్ళు బిల్డింగ్ గా కట్టారు కదా, ఈ బిల్డింగ్ గా కట్టిన ఈ యొక్క మందిరం ఒకటి మనకు కనపడతా ఉంది. రెండవది ఏంటిది, మీరు పడగొట్టండి నేను కడతాను అని చెప్పేసి, అది సైలెంట్గా ఉండాలి. మీరు పడగొట్టండి నేను కడతాను అని చెప్పేసి ఆయన ఎవరు చూపించాడంట? దేహం అనే ఆలయాన్ని ఆయన చూపించాడంట. ఇక్కడ మందిరం అనేది ఎన్ని భాగాలుగా విభజింపబడ్డది? 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి కట్టబడిన బిల్డింగ్ చూస్తా ఉన్నాం, రెండవదేమో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహము అనేది చూస్తా ఉన్నాం. అంతేనండి, అంతే కదా? అంటే ఇక్కడ ప్రపంచము అనేది 2 భాగాలుగా విడిపోయింది. ఇక్కడ క్రీస్తు వారిలోనికి వచ్చే వాళ్ళు ఒక మందిరముగా తయారవుతున్నారు. బిల్డింగులు కట్టుకొని మావి మందిరాలు అనేవాళ్ళు ఇప్పుడు యెరూషలేము జనాంగముగా మనకి కనబడతా ఉన్నారు. 2 మహిమ మందిరాలు. ఒకటేమో జీవ శరీరముతో ఉన్న మందిరాన్ని మనం చూస్తా ఉన్నాం, ఒకటేమో రాళ్ళ కట్టుబడితో స్థిరమైన దానిగా ఉండి కదలని దానిగా ఉండి మహిమను కోల్పోయిన మందిరాన్ని మనము చూస్తా ఉన్నాము. అయితే ఒక 2000 సంవత్సరాల నుండి కనుక మనం పరిశీలన చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రపంచమంతా వ్యాపించిందన్నమాట. ప్రపంచమంతా వ్యాపించిన తర్వాత ఏ వ్యక్తి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయనను రక్షకునిగాను ప్రభువుగాను స్వీకరిస్తాడో, ఆయన యొక్క రక్తంలో కడగబడతాడో, ఆ వ్యక్తి యొక్క క్రీస్తు అనే మందిరములోనికి ప్రవేశం చేస్తాడు. ఇది మనం ఆలోచించాలి. మనము ఎక్కడైతే క్రీస్తు ప్రభు వారిలోకి వస్తున్నామో, ఏ విధంగా అయితే ఆయన యొక్క రక్తంలో మనం కడగబడుతున్నామో, అది ఇప్పుడు మందిరముగా పిలువబడుతూ ఉన్నది. ఈ మందిరము సజీవ మందిరము, కడవరి మహిమ మందిరముగా మనము చూస్తూ ఉన్నాము. మొదటేమో ప్రత్యక్ష గుడారం, రెండవదేమో యెరూషలేము మందిరం, మూడవదేమో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మందిరములోనికి మనమంతా కూడా ప్రవేశం చేస్తా ఉన్నాము. అయితే ఈ మందిరములోని ప్రజలు మరి ఏమై ఉన్నారు? మొట్టమొదట మనం చూసాం కదా,
అక్కడ ఒక మహిమ వచ్చింది ప్రత్యక్ష గుడారంలో. యెరూషలేము మందిరం చూసుకుంటే సైలెంట్ ఉన్నాం. ఇక్కడ రెండవ మందిరం ఏమో యెరూషలేము మందిరము. దాంట్లో కూడా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క మహిమ అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మరి మూడవ మందిరాన్ని చూస్తా ఉన్నాము. అది క్రీస్తు తన యొక్క శరీరము అనే దేవాలయపు మందిరాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ మందిరములో మహిమ ఉన్నదా? చెప్పాలండి మీ అంతా. క్రీస్తు అనే మందిరములో మరి మహిమ అనేది ఉన్నదా? ఉన్నదా? అందరూ జాగ్రత్తగా వినాలండి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత సరదాగా మాట్లాడుకోవచ్చు. కాసేపు దేవుని వాక్యం వినండి. క్రీస్తు అనే మహిమ మందిరాల్లో ఈరోజు మరి మహిమ ఎలా వస్తుంది, ఎలా క్రీస్తు మందిరములో నీ ఉండాలి అన్నది కొన్ని లేఖనాలను మనము పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనము సౌండ్ ఆపాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను అది తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సంకల్పములో ఇంకా ధర్మశాస్త్రం రాని కాలంగా మనం చూస్తాం. ఇక రెండవ మందిరాన్ని మనం చూసుకుంటే మోషే గారి కింద ధర్మశాస్త్రములో ఉన్న మందిరాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక ఈ యొక్క మూడవ మందిరములో సువార్తని చూస్తా ఉన్నాం మనము. అర్థమవుతుందండి? మూడవ మందిరములో ఏముందంట? ఏక మనస్సు గలవారై ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు